హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. ఇక నాకైతే పొద్దున్న లేవగానే ఆ గోమాతలు అయితే దర్శనం అవుతాయండి, తప్పకుండా వస్తాయి. ఏ టైం అన్నా కానీ పొద్దున పూట వస్తాయి. ఇవి వస్తాయని నేను ఖచ్చితంగా కొంచెము అన్నం ఎక్కువనే వండుతానండి, వీటి కోసం దాన ఉంచుతా. అయితే ఈ కార్తీక మాసంలో మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరము శివాలయంకి వెళ్ళి, అంటే మా ఇంటి దేవుడు అక్కడ సిద్దిపేట దగ్గర ఉంటుందన్నమాట. దుబ్బరాజేశ్వర స్వామి చౌదరిపల్లెలు ఉంటుంది. ఇక్కడికి వచ్చి మేము అభిషేకం చేయించుకొని వెళ్తామండి. చాలా పబ్లిక్ వెళ్తారు, మన నిజామాబాద్ నుండి కూడా చాలామంది వెళ్తారు. ఈ కార్తీక మాసంలో తప్పకుండా మేము ఇక్కడ అభిషేకం చేయించుకుంటామండి. అంటే చాలా మంచిది. ఈసారి అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. కార్తీక మాసంలోనే కాదండి, మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు మేము వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకొని వస్తామన్నమాట. అక్కడ కూడా ఇక్కడ కూడా మాకు భోజనం పెడతారండి. ఇక్కడ అంటే గుడి చాలా పెద్ద ఉన్నది. బ్రాహ్మణ్స్ పంతులందరూ ఇక్కడనే ఉంటారు. వచ్చిన వాళ్ళకు వండి పెడతారు. రూములు ఉన్నాయి, మంచిగా సౌలత్ ఉందండి. ఇట్లా ఈ విధంగా స్వామివారికి ఏమేమి కావన్నో ప్రతిదీ మేము తీసుకెళ్తామన్నమాట. నాకైతే చాలా మంచి అనిపిస్తుంది. అంటే నేను చేస్తేనే మా పిల్లలకు తెలుస్తుంది కదా, ప్రతిదీ మా పిల్లలని దగ్గర ఉంచుకొని నేను చేపిస్తానండి. అంటే పిల్లలకు కూడా అలవాటు కావాలి కదా. ఓ, ఇది మన ఇంటి దేవుడు, మమ్మీ ఇలా మా మమ్మీ చేసిన కొద్దీ మేము చూసినాము అన్నట్టు పిల్లలకు కూడా తెలుస్తుంది. ఈ దేవుడికి ఇట్లా చేయాలా, ఈ దేవుడికి ఈ విధంగా చేయాలని తెలియాలని నేను అనుకుంటా. తెలిసేలా చేస్తా కూడా మా పిల్లలకు. ఎందుకంటే కొందరు అంటారు, మా అత్తారి ఇంటి దేవుళ్ళు తెలియదు, మా అమ్మగారు ఏ పూజలు చెయ్యది అని కొందరు అనంగా నేను వింటా. అంటే పెద్దవాళ్ళము మనం చేస్తూ ఉంటేనే పిల్లలకు అలవాటు అవుతుంది. ఏమంటారండి? నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.